మనకి డెట్రాయిట్ నుంచి రాజు గారు లైన్ లో ఉన్నారండి. రాజు గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి. ముఖ్యంగా ప్రసాద్ గారు ఒక 2 క్వశ్చన్స్ అండి. ఈ సంక్షేమ పథకాలు తోనే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేటటువంటి ఒక కొత్త రకమైనటువంటి మైండ్ సెట్ ఈ మధ్య పొలిటికల్ లీడర్స్ కి ఎక్కువగా ఉంది. కానీ కేవలం సంక్షేమ పథకాలు అన్నది కాయిన్కి ఒకవైపు మాత్రమే. అందుకే చెప్పాలంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో పెద్దగా అనుకున్నంత మేరకు గుణాత్మక మార్పు రాలేదు, అభివృద్ధి జరగలేదు. అంటే మీరు కనీసం ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కట్టలేదు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో. అది తెలంగాణ ఉద్యమం టైంలో కేసీఆర్ గారే చెప్పారు, మండలానికి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుకోవాలి మనకి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని రోడ్ యాక్సిడెంట్స్ లేకపోతే ఆరోగ్య రకమైన సమస్యలు వస్తే హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి అనేవారు. కానీ మీరు 10 సంవత్సరాల్లో అలాంటి అభివృద్ధి అంటే హాస్పిటల్, విద్యారంగం, వైద్య రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా ఎక్కడ చేయలేకపోయారు. ఇంకోటి సంక్షేమ పథకాలు మాత్రమే ప్రజలు ఓటేస్తారు అనేటటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయం ఈ మధ్య చాలా ఎక్కువగా నడుస్తుంది. కానీ సంక్షేమ పథకాలు మాత్రం కేవలం ఓన్లీ 50% మాత్రమే పనిచేస్తాయి అధికారం రావడానికి. అంతేగాని దాని వల్లనే అధికారం వస్తుంది అనుకుంటే పూర్తిగా ఈ పొలిటికల్ లీడర్స్ తప్పు చేసినట్టు అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మీరు హైదరాబాద్ లో డ్రైనేజ్ అండ్ సివరేజ్ సిస్టమ్స్ ఎలాంటి చేయలేదండి. 10 years లో హైదరాబాద్ డ్రైనేజ్ అండ్ సివరేజ్ సిస్టమ్స్ పైన మీరు వర్షాకాలంలో హైదరాబాద్ డ్రైనేజ్ వ్యవస్థ ఎంత ఘోరంగా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ 10 సంవత్సరాల్లో మీరు ఒక బడ్జెట్ కేటాయించి హై రిస్క్ జోన్స్ లో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయలేకపోయారు. అంటే అసలు ఎందుకు మీరు అధికారంలో రాజు గారు మీరు తెలంగాణకి ఎప్పుడు వచ్చిపోయినరో నాకు మీరు కరెక్ట్గా ఐడియా లేనట్టుంది మీకు. అసలు వైద్య రంగంలో ఈ 10 ఏళ్లలో వచ్చినటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు నిజంగా మీరు దేశవ్యాప్తంగా చూసుకుంటే అసలు భారతదేశంలోనే మొదటిగా తెలంగాణ దేనియో మెడికల్ విద్యను అభ్యసించడంలో 153 కాలేజీలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో కూడా 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసింది. దానికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసింది. దానికి అనుగుణంగా ఆసుపత్రులు ఏర్పాటు చేసింది. అంటే ప్రతి జిల్లాలో కూడా ఇవాళ ఐసీయూ సెంటర్లు కానీ, డయాగ్నోస్ సెంటర్లు కానీ చాలా బ్రహ్మాండమైనటువంటి వైద్యం ఇవాళ అందుతున్నదనేటువంటి విషయం మీరు ఎవరినైనా వచ్చి తెలుసుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో కూడా చుట్టుపక్కల 4 ఆసుపత్రుల నిర్మాణం జరుగుతూ ఉంది. వరంగల్లో ఆసుపత్రి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అంటే దశల వారీగా మొత్తంగా కూడా గత 10 ఏళ్లలో కరోనాలో కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా చాలా ప్రశంసలు అందుకున్నాయి. అసలు వైద్య రంగంలో ఫ్యాకల్టీని పెట్టడంలో కావచ్చు, లేకుంటే వైద్యం అందించడంలో కావచ్చు, లేకుంటే ప్రతి దగ్గర కూడా ఇవాళ గతంలో కంటే మెరుగైనటువంటి వైద్యం అందించేటువంటి స్థితి వచ్చింది. ఇవాళ మీకు అనేక ఆపరేషన్లు, మోకాళ్ళ ఆపరేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక ఆపరేషన్లు కూడా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులు అవుతూ ఉన్నాయి. డెలివరీ సిస్టమ్ అయితే గతంలో 50-60% ఉండేది ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీస్ ఆక్యుపెన్సీ రేషియో. దాన్ని పూర్తిగా తగ్గించి ఇవాళ 70-80% ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగే విధంగా అనేక చర్యలు తీసుకున్నారు. హరీష్ రావు కావచ్చు, అంతకుముందున్న ఈటెల రాజేందర్ కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం తెలంగాణలో వైద్య రంగాన్ని చాలా మెరుగైనటువంటి హబ్బుగా చేశారు. బస్తీ దవాఖానలు కూడా మేము పెట్టినటువంటి విషయం మీకు తెలుసు. కాబట్టి నేనేమంటున్నా, దయచేసి ఒక్కసారి తెలంగాణలో ఉన్నటువంటి వైద్యానికి సంబంధించినటువంటి విషయాల మీద ఒక్కసారి మీరు గూగుల్ సెర్చ్ చేసినా, లేకుంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరిని అడిగినా ఎన్ని ఆసుపత్రులు పెరిగినాయి, ఎంత వైద్య సౌకర్యాలు పెరిగినాయి, ఎన్ని డయాలసిస్ సెంటర్లు పెరిగినాయి, ఎన్ని ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెరిగినటువంటి అంశం మీకు తెలుస్తుంది. ఇవాళ 10,000 మంది తెలంగాణ విద్యార్థులకు బయటి రాష్ట్రాలకు పోకుండా, బయటి దేశాలకు పోకుండా గవర్నమెంట్ కాలేజీల్లోనే మెడికల్ కాలేజీ సీట్లు దొరికేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇక్కడ జరిగిందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను.